హాయ్, దిస్ ఈజ్ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్, జాన్ ముచ్చనపల్లి, ద కింగ్ ఆఫ్ హెయిర్ ఫిక్సింగ్. విగ్గిన్ కాకుండా 100% న్యాచురల్గా చూపించే ఏకైక హెయిర్ సెంటర్ మన జాన్ హెయిర్ ఫిక్సింగ్. చాలామంది ఎలా ఉన్నారు? సో మీరు బాగుండాలని, ఇంకా మీకు ఇక మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మా ఆవేదన. హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా ఇలాంటి హెయిర్ స్టైల్ అయినా కావాలన్న తర్వాత, మీకు హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా పర్ఫెక్ట్గా 100% న్యాచురల్ చూపిస్తాము. సో అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, సార్ 100% న్యాచురల్గా అనిపించాలంటే మేము ఏం చేయాలి, ఇంటి దగ్గర ఏం చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనం ఒక జగ్గులో నీళ్ళు పోసుకొని షాంపూ ప్లస్ కండిషనర్ వేసుకోండి. షేక్ చేసిన తర్వాత దీని మీద అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత స్లోగా కోమ్ చేయండి. ఇట్లా మస్ట్ ఏంటంటే స్లోగా కోమ్ చేయడం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది కాదు, ప్యాచ్కి ఎక్కువ లైఫ్ వస్తుంది. రాయల్ మిరాజ్ ప్యాచ్ 1 year, 1.5 years, 2 years వాడిన కూడా 3 years, 2 years వాడిన కూడా ఉన్నారు మా దగ్గర. అదే మోనోఫిలమెంట్ 2 years, 3 years వాడిన కూడా ఉన్నారు. అదే రాయల్ మిరాజ్ ప్యాచ్ 3 months వల్ల ఖరాబ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్యాచ్ డ్యామేజ్ అయిన, ఎందుకంటే మనం సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్లనే అలా జరుగుతుంది. సో ఎప్పుడో కొన్ని టైమ్స్లో 100లో 1 టైంలో ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ ఉంటుంది తప్ప మిగతా ఏదైతే డ్యామేజ్ ఉంటుంది. మనం కండిషనర్ వాడడంలోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో ఎలాంటి కండిషనర్ వాడాలంటే, మనకు బయోలాజీలో స్మూత్ ఫ్రీ ప్రూఫ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు 600 నుంచి 900 లోపల దొరుకుతుంది. మేము ఇది 10 to 15% డిస్కౌంట్లో ఇస్తున్నాము. సో ఎంఆర్పి ప్రైస్ మీద ఇది పెట్టుకున్న తర్వాత, షాంపూ కండిషనర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కండిషనర్ అప్లై చేసిన తర్వాత మీరు స్లోలీగా ఇలా కోమ్ చేయాలి. కోమ్ చేసిన తర్వాత కాటన్ టవల్తో ప్రెస్ చేసి బ్లో డ్రైయర్తో జస్ట్ కూల్తోనే అప్లై చేసుకోవాలి. హాట్ పెట్టద్దు. హాట్ పెట్టడం వల్ల తొందరగా డ్రై అవుతుంది, కానీ ప్యాచ్ అనేది చెడిపోతుంది, న్యాచురల్టీ అనేది ఉండదు. చాలామంది అడుగుతున్నారు, న్యాచురల్గా కనిపించాలంటే షాంపూ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తారంటే అలానే వదిలేసి వెళ్తారు. జస్ట్ ఇట్లా హ్యాండ్స్తోనే బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఇలా హ్యాండ్స్తోనే అనడం వల్ల న్యాచురల్టీ ఉంటుంది కంప్లీట్గా. దీనికి మన ఎయిర్లో కలిసిపోతుంది. సో మనం బైక్ మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అనేది అది కొద్దిగా ప్రాబ్లం అనేది కాదు, ఇష్యూస్ రావు. లేచిపోవడం అలాంటిది, ఎయిర్స్ లేచిపోయి దీనికి సపరేట్గా ఉండడం అనేది ఏమైనా ఇష్యూ రాదు. చాలామంది నేను అబ్జర్వేషన్ చేసిందంటే, చాలామంది ప్యాచ్ పెట్టుకుంటారు, కానీ దీనికి ప్యాచ్కి దీనికి వేరియేషన్స్ ఉంటుంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది కంప్లీట్గా మనము హ్యాండ్స్తోనే ఒక 5-6 సార్లు మనము షాంపూ చేసుకున్న తర్వాత ఒక 10 times ఇలా అనుకున్నాం అనుకో, ఇది కూడా కొద్దిగా చేతితో ఇలా అనుకుంటే కూడా న్యాచురల్గా కనిపిస్తుంది. మనకు మన జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో ఈ ప్రొడక్ట్స్ అనేది 10 to 15 తర్వాత స్మూత్ ప్రూఫ్ అనేది షేడింగ్ సీరం దొరుకుతుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది అప్లై చేసుకోవాలి, అకేషన్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇది 1 hour, 1 hour తర్వాత డ్రై అయిపోతుంది. అకేషన్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు, వెట్ లుక్ ఉంటుంది. దీనివల్ల కంపల్సరీ వాడాలి, ఇది మంచి ప్రోడక్ట్. దీనివల్ల ఏంటంటే ఇది 6 months వస్తుంది. దీనివల్ల ఏంటంటే న్యాచురల్టీ అనిపిస్తుంది. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే, దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా ప్యాచ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా దానికంటే అడ్వాన్స్డ్ కావాలంటే ఇది వాడవచ్చు. ఇది వెళ్ళ వాళ్ళది మా డిస్క్రిప్షన్లో ఉంటాయి, సో చూడండి. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ కావాలంటే మీకు ఎయిర్ సాఫ్ట్నర్ కొత్తగా వచ్చింది, 100 rupees నుంచి 150 rupees దొరుకుతుంది. 1 liter, 1/2 literలో కూడా ఇది దొరుకుతుంది. ఇంకా చాలా స్మూత్గా సిల్కీగా కావాలంటే ఇది వాడండి. సో ఇంకా మీరు బ్రష్ చేసుకునేటప్పుడు ఇలాంటి బ్రష్ వాడండి, పెద్ద పళ్ళ కొమ్ము వాడండి, పెద్ద పళ్ళ దువ్వెన వాడండి. బ్రష్ చేసుకోవాలంటే ఇలాంటి బ్రష్ వాడండి. చాలా 100% న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టిన విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే మమ్మల్ని అడగండి. మా జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ని సంప్రదించండి. మేము ఇంకా మంచిగా బెస్ట్ సర్వీసింగ్ ఇవ్వాలని మా ఆలోచన. ఏదో మీరు డబ్బులు ఇచ్చారా, తీసుకొని పోయారా, మేము ట్రీట్మెంట్ చేసిన అదొక, మీరు 100% సాటిస్ఫాక్షన్ కావాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్.